నాన్న ఎందుకో వెనకపడ్డాడు అని అప్పట్లో నాన్న గొప్పతనాన్ని బాగా వివరించాడు నటుడు తనిఖీల భరణి. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందించే వ్యక్తి, ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలుస్తావని చెప్పే వ్యక్తి నాన్నే. నాన్న ఉంటే భరోసా, ధైర్యం అన్నీ ఉంటాయి. అయితే అలాంటి నాన్నల్లో కొంతమంది ఇప్పుడు తమ రూట్ను మార్చుకుంటున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ మధ్య ఓ నాన్న చేసిన పని అందర్నీ షాక్కి గురిచేస్తుంది. ఓ తండ్రి తన కూతురి తలపై సీసీ కెమెరా అమర్చిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోను చూసిన వారంతా అవాక్కవుతున్నారు. అయితే ఆ కూతురు మాత్రం తన తండ్రి చేసింది మంచి పని అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, పాకిస్తాన్కు చెందిన వలీ సాహబ్ తన కూతురి తలపై సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. తండ్రి చేసిన పనికి ఆ యువతి కోపం తెచ్చుకోలేదు. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా తన కోసమే తీసుకుంటాడని, తన భద్రత కోసమే అలా సెక్యూరిటీ కెమెరాను తలపై అమర్చినట్లు ఆ యువతి చెప్పుకొచ్చింది. పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఆ నిర్ణయం తీసుకున్నాడని, ఎవరైనా తనను యాక్సిడెంట్లో చంపినా కనీసం సాక్ష్యంగా అయినా ఆ సీసీ కెమెరా ఉంటుందని ఆ యువతి చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తలపై సీసీ కెమెరాతోనే ఆ యువతి తిరుగుతుంది. పాక్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా మహిళలపై జరిగే దారుణాలు అంతా ఇంత కాదు. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ తండ్రి తన కూతురు తలపై సీసీ కెమెరా అమర్చినట్లు తెలుస్తోంది. 24/7 తన కూతుర్ని పర్యవేక్షించడానికి అలా సీసీ కెమెరాను అమర్చినట్లు వలీ సాహబ్ చెబుతున్నారు. కూతురు ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో, క్షేమంగానే ఉందా, ఏమైనా సమస్య ఎదుర్కొంటుందా అని తెలుసుకోవడానికి తన తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువతి తలపై సీసీ కెమెరా ఫిక్స్ చేయడంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇంకా ఏం కాలంలో ఉన్నారా బాబు అని కొందరంటుంటే, కూతురు మీద ఆ తండ్రికి నమ్మకం లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఆ తండ్రి తన కూతురు కోసం మంచి పనే చేశాడని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.